మనం ఎప్పుడైనా జాబ్ గివర్ గా ఉండాలనుకుంటాం, జాబ్ అచీవర్ గా ఉండాలనుకోవద్దు. జాబ్స్ సెలక్షన్ కి వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేయట్లేదు. ఏమంటారంటే ప్రాజెక్ట్ ఎక్కువ చిన్నగా ఉంది, ఆ ప్రాజెక్ట్ ని అన్ని మీరే ఎలా హ్యాండిల్ చేయగలుగుతారని చెప్పేసి అంటారు. యాజ్ ఏ ఫ్రెషర్ గా మీరు ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోగలరా? ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడం కంటే ఫ్రీలాన్సింగ్ లో ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడమే ఈజీ నా దృష్టిలో. ఎందుకంటే యాక్చువల్ గా ఫ్రీలాన్సర్ జాబ్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోతే ఆ ఎక్స్పీరియన్స్ చూసి మనీ ఇచ్చేసి అది శాలరీ పెంచుతారు అది అంటున్నారు కదా. ఒక ఫ్రీలాన్సర్ ఒక ప్రాజెక్ట్ చేసినంటే మోర్ దెన్ అది ఆ ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ ఉంటుంది కదా. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినంటే ఇంకా అంతగానే ఎక్కువ ఏం కావాలి, అది చాలా ఎక్కువ కదా ఎక్స్పీరియన్స్ దానికి. కాబట్టి ఇంకా ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసిన దానికి ఎక్స్పీరియన్స్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఒక ప్రాజెక్ట్ మొత్తం ఫుల్ చేసినావు కాబట్టి నువ్వు అందులో ఏమి మొత్తం తెలుసు నీకు. ఇప్పుడు నా నెక్స్ట్ కంపెనీలో వానికి స్కిల్ కావాలి. బెటర్ వీళ్ళిద్దరు ఎవరు ఎక్స్పీరియన్స్ చూస్తారా స్కిల్ చూస్తారంటే స్కిల్ చూస్తారు కాబట్టి స్కిల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదొక పాయింట్. రెండోది, ఇప్పుడు ఫ్రీలాన్సర్కి వచ్చేసి ఏంటంటే నీ దగ్గర ఆల్రెడీ నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసినావు, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు ఇంకా బెటర్మెంట్ ఇంకో ప్రాజెక్ట్ చేయగలవు. దీనికన్నా డబుల్ అచీవ్మెంట్స్ వెళ్ళగలుగుతావు, ఇంకా అట్లా నువ్వు గ్రో అవ్వగలుగుతావు. కానీ అదే నువ్వు జాబ్కి వెళ్ళేసరికి ఇప్పుడు నువ్వు ఏంది రెగ్యులర్ గా వస్తావు, ఒకటే పని అది ఏం చెప్తే అది చేస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ వస్తావు, దాన్ని మళ్ళీ అట్లా. అంటే నీ దగ్గర స్కిల్ గ్రో అవుతలేదు, ఒకటే వర్క్ ని చేస్తూ చేస్తూ రోజు అదే అవుతుంది. ఇప్పుడు సడన్ గా అదే ఇప్పుడు నువ్వు చేసే పని ఒక మిషన్ వచ్చి చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా చాట్ జీపీటీ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు నీ ప్లేస్ లో నీకు ఇచ్చే పని దానికి ఇచ్చుకొని వాడు అదే చేస్తారు కదా. ఇప్పుడు జాబ్స్ అన్ని లేఅవుట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ లో లేఅవుట్ జరుగుతున్నాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు నీ పరిస్థితి నెక్స్ట్ మంత్ నీకు శాలరీ ఉండదు, ఇవన్నీ ఏమి ఉండదు. లేఅవుట్స్ అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి జాబర్స్ కి. ఇప్పుడు ఫ్రీలాన్సర్ గురించి ఆలోచిస్తే అసలు యాక్చువల్ ఫ్రీలాన్సర్ కంటే ఎక్కువ జాబర్స్ కి ఎక్కువ ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు ఫ్రీలాన్సర్ అనేటోడు నెక్స్ట్ ఆటోమేటిక్ గా వాడు ఒక ప్రాజెక్ట్ కరెక్ట్ గా చేసి చూపగలిగితే ఇంకో ప్రాజెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంటది. ఎందుకంటే వాడి దగ్గర స్కిల్ ఉంది, ఒకటి ఆపితే ఇంకోటి వస్తుంటది, వాడు ఏ నుంచో తెచ్చుకోగలుగుతాడు. అండ్ జాబర్ అనేటోడు ఆ జాబ్ అచీవ్మెంట్ చేయడానికి వాడు రోజు ఎన్నో నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడి ఎక్స్పీరియన్స్ అవన్నీ మ్యాటర్ తో పాటు వాడి నీ దగ్గర కంటే ఇంకో బెటర్మెంట్ ఉంది కాబట్టి నేను తీసుకోవాలి. ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం కదా. లేఅవుట్స్ అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి జాబ్లు ఎట్లా ఫేస్ చేస్తారు ఈ లేఅవుట్స్ అనేది, ఎట్లా ఫేస్ చేసి ఇంకా ముందుకు వెళ్తారు, ఎట్లా అసలు యాక్చువల్లీ జాబ్స్ అనేవి ఎట్లా ఇప్పుడు తీసుకురాగలుగుతారు అసలు నా మెయిన్ క్వశ్చన్. అసలు ఫ్రీలాన్సర్ కంటే ఎప్పుడైనా బెటర్మెంట్ ఎప్పుడు చూసామంటే మనం ఎప్పుడైనా జాబ్ గివర్ గా ఉండాలనుకుంటాం, జాబ్ అచీవర్ గా ఉండాలనుకోవద్దు. కాబట్టి జాబ్ గివర్ ఇస్ ద బెస్ట్ జాబ్ గివర్ గా, అది నా మెయిన్ పాయింట్. కాబట్టి ఫ్రీలాన్సర్ అనేది జాబ్ గివర్ అంటే మనం ఇంకోటి జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంటాం, మనం జాబ్ తీసుకోము. దట్ ఈస్ ఫ్రీలాన్సర్ అంటే బెస్ట్ అనమాట. ఇది చెప్పింది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ లో స్కిల్స్ ఎక్కువగా నేర్చుకుంటాము, జాబ్ వాళ్ళకంటే ఫ్రీలాన్సింగ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ నేను చాలా కంపెనీస్ రీసెంట్ గా నేను చూసి ఏంటంటే ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో బిజినెస్ చేశారు, జాబ్ చేశారు. జాబ్స్ సెలక్షన్ కి వచ్చేసరికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ని కన్సిడర్ చేయట్లేదు, తీసుకోవట్లేదు. నీకు ఎంత స్కిల్ ఉందనేది అసలు కన్సిడర్ చేయట్లేదు. నువ్వు ఎన్నేళ్ళు జాబ్ చేసావు అన్నది ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే తను అన్నట్టుగా తక్కువ శాలరీ అయినా పర్వాలేదు అంటే ఫ్రీలాన్సింగ్ వాళ్ళు కంపెనీ పెట్టి క్లిక్ అయితే వెరీ గుడ్ కాదంటే. కానీ ఒకవేళ అంత స్కిల్ ఉండి కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం జాబ్ వాళ్ళకంటే ఫ్రీలాన్సర్స్ కి తక్కువ అవకాశమే ఉంటుంది. ఫస్ట్ మీరు కూడా ఫ్రెషర్ లాగా జాయిన్ అయిపోయి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని శాలరీస్ పెంచుకోవాల్సింది తప్పితే మీ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ ని బిజినెస్ ఈ కంపెనీస్ కన్సిడర్ చేయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసాను. ఆ రకంగా చూస్తే ఫ్రీలాన్సింగ్ చేసి జాబ్ చేయాలనుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ అవ్వాల్సి. సో ఫస్ట్ జాబ్ చేసి ఫ్రీలాన్సింగ్ చేసి ఆ తర్వాత మీ ఫ్రీలాన్సింగ్ లో ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఈ ఫస్ట్ చేసిన జాబ్ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది జాబ్ రావడానికి. కానీ మీ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంత స్కిల్ ఉన్నా సరే వాళ్ళు కన్సిడర్ చేయరు. అది ఈ మధ్య జరుగుతున్న రిజ్యూమ్స్ లో అన్ని చోట్ల జరుగుతుంది. కంపెనీస్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు జనరల్ గా వర్క్ ఉన్నా సరే అందరు జాబ్స్ ప్రిఫర్ చేయడానికి అదో ప్రకారం. ఒకవేళ పరిస్థితి బాగోలేదు మనం జాబ్ జాయిన్ అవ్వాలంటే ఈ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ని కంపెనీ వాళ్ళు కన్సిడర్ చేయాలి, స్కిల్ చూడట్లేదు. సో మళ్ళీ మన స్కిల్ ని మీరు కంపెనీ జాయిన్ అయ్యి ప్రెషర్ గా మనం ఎట్లా ప్రూవ్ చేసుకుంటామో ఈ బిజినెస్ వాళ్ళు కూడా మళ్ళీ 1 year వాళ్ళ స్కిల్ ప్రూవ్ చేసుకో, అప్పుడే మీకు మళ్ళీ లైఫ్. ఫ్రెషర్ గా అయితే మేము జాబ్స్ తెచ్చుకోగలం. యాజ్ ఏ ఫ్రెషర్ గా మీరు ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ తెచ్చుకోగలరా?
ఎలా ఒక పోర్ట్ఫోలియో ఉండాలి కదా. క్లయింట్ మనకు వెంటనే ప్రాజెక్ట్ ఇవ్వరు కదా. నువ్వేం చేసావు అని అడుగుతాడు ఫస్ట్. నీ ఎక్స్పీరియన్స్ లేకుండా అదే మేము జాబ్ చేసాము ఇక్కడ కంపెనీలో, నేను వెబ్సైట్ ఇలా రన్ చేసా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తాడు కదా క్లయింట్. డైరెక్ట్ మనం వెళ్ళగానే నీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా నేను నీకు ఎలా ప్రాజెక్ట్ ఇవ్వగలను అని ఒక క్వశ్చన్ చేస్తాను. ప్రెషర్ గానే మేము జాబ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి స్కిల్ వల్ల మాకు జాబ్ రావచ్చు ఫస్ట్. అదే మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వస్తుంది, జాబ్ వచ్చే అంత ఈజీగా. ఏ నేర్చుకోకపోవడం వల్ల జాబ్స్ పోతాయి, విత్ ఏ ఉంటే ఏ జాబ్స్ రావు. యాక్చువల్గా మీరు ఏమన్నారంటే మేమైతే ఈజీగా ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకుంటాం అని చెప్పేసి అన్నారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఎట్లా తెచ్చుకుంటారు ఫ్రెషర్ గా, యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు ఒక ఫ్రీలాన్సింగ్ అనేది ఎట్లా ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు అన్నారు. యాక్చువల్గా ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడం కంటే ఫ్రీలాన్సింగ్ లో ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడమే ఈజీ నా దృష్టిలో. ఎందుకంటే మన చుట్టూ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎన్నో బిజినెస్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాయ్ బిజినెస్ ఉన్నాయి, ఇంకేదో రియల్ ఎస్టేట్ ఉన్నాయి, ఎన్నో బిజినెస్ ఉన్నాయి. చాలా వాళ్ళందరికీ జస్ట్ వాళ్ళ ముందర కనిపించే క్లయింట్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ బ్యాక్ సైడ్ డిజిటల్ క్లయింట్స్ అనేది మన దగ్గర ఉంటారు. వాళ్ళకి మనం అది ప్రొవైడ్ చేయగలిగితే అదొక బిజినెస్. ఆ విధంగా మనం ఎన్నో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. యాక్చువల్గా దాన్ని మనం క్లయింట్స్ చూపించుకోవచ్చు. ఆటోమేటిక్గా క్లయింట్స్ కి అదొక పోర్ట్ఫోలియోనే కదా. అట్లా మనం ప్రాజెక్ట్స్ అనేవి ఈజీగా తీసుకురావచ్చు. కానీ అదే ఒక జాబర్ ఫ్రెషర్ గా జాబ్ తీసుకురావాలంటే దానికి ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాడు ఆడికి వెళ్ళిన తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 రౌండ్లు పెడతారు. ఆ 4 రౌండ్లలో వాడు సక్సెస్ అవుతారు. 4వ రౌండ్కి వచ్చినాక 5వ రౌండ్కి వచ్చేసరికి వాడు నువ్వు సెలెక్ట్ కావాలి అంటారు. అప్పుడు ఆ జాబ్ వైపు పడే టెన్షన్ బాధ అది వేరే అసలు. అదే మనం ఫ్రీలాన్సర్ అనుకో, ఈ ప్రాజెక్ట్ కాబట్టి ఇంకో ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ ఫ్రీగా చేసినాం అనుకుంటాం, మనకి స్కిల్స్ వస్తుంటాయి. ఇంకా మనకి పోయేదేం లేదు. కావాల్సి ఒక ప్రాజెక్ట్ ఫ్రీగా చేసాము కానీ ఇంకో ప్రాజెక్ట్ చేస్తాం, ఇంకో ప్రాజెక్ట్ చేస్తాం, రైట్ 3 ప్రాజెక్టులు చేసినాం. ఒక ప్రాజెక్ట్ అంటే తాకుతుంది మనకి. ఒక ప్రాజెక్ట్ చాలు మనకి మన స్కిల్స్ అనేది చూపించుకోవడానికి. కాబట్టి ఫ్రీలాన్సర్ గా మనం స్కిల్ చూపించుకోవడానికైనా మన ప్రాజెక్ట్ తీసుకోవడానికి చాలా రూట్స్ ఉన్నాయి. బట్ ఒక జాబ్ తీసుకోవడానికి ఎన్ని కంపెనీలు జరిగినా ఒక్క జాబ్ దొరకడానికి చాలా కష్టం ఉంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో. ఇంకా యాక్చువల్ గా ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఇంకా వేరే రూట్స్ ఇట్లా ఉన్నాయి. లైక్ మనకి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అప్వర్క్ ఒకటి, ఇంకోటి ఫైబర్ ఒకటి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఇట్లా మనం ఎన్నో క్లయింట్స్ తో అంటే ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు. బట్ కాబట్టి ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం బెటర్, ఒక జాబ్ కొత్తగా ఫ్రెషర్ గా ఒక జాబ్ చేయడం కంటే. థ్యాంక్ యూ గైస్. ఈ డిబేట్ వల్ల విజువల్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ బెస్టా ఫ్రీలాన్సింగ్ బెస్టా అనే డిబేట్ లో మీకు ఒక్కొక్కరికి బెనిఫిట్స్ తెలిసాయి. ఫ్రీలాన్సింగ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని షేర్ చేసుకున్నాం, అంతేనా? సో ఈ డిబేట్ లో ఇద్దరు విన్నర్సే.